విషయంలో మన యూత్ ఉన్నాడు పిల్లగాడు ఒకసారి మాట్లాడదాం. చెప్పమ్మా, ఇప్పుడు అక్కడ రోడ్డు దయనీయంగా మారింది. దయనీయంగా కాదు, దయచేసి దండం పెట్టి అడుగుతాను. ప్రభుత్వాలు మా ఎమ్మెల్యే అయితే గెలిచిన కాడ నుంచి దిక్కు దివాణం లేకుండా తిరుగుతాను. ఒక్కసారి వచ్చి ఆ రోడ్డును చూడమను. మా చక్కదనాల బండ్లు మేము పొద్దున సాయంత్రం డ్యూటీలోకి పోయి పని చేసుకొని బతికేటోళ్ళం. రాంగా పోగా టైర్లు వలుగుడు కింద పడుడు మాకు ఇయ్యే జరుగుతున్నాయి. ఊళ్ళలోనే మేము తాగి పడతానం అంటాను. దయచేసి శ్రీధర్బాబు గారు కొంచెం మా రోడ్డును పట్టించుకోండి అయ్యా, మాకు రోడ్డు కల్పించాలి. మంత్రి మళ్ళీ ఐటీ మినిస్టర్ అయి ఉన్నారు, మీరు జర పట్టించుకోండి సార్, మీకు దండం పెడతాం. మా రోడ్లు మంచిగా చేయించండి సార్. ఇప్పుడు 2-3 సార్లు ఇక్కడికి వచ్చిండ్రు ఇది మీటింగ్ అని చెప్పి వచ్చినప్పుడు మీరు కంప్లైంట్ చేసే ప్రయత్నం కానీ అని చేసే ప్రయత్నం చేయలేదా? కంప్లైంట్ కాదు సార్, మేము ఆడికి పోతే దొరుకుడే లేదు. మాకు దరిదాపులో కాదు. మేము శ్రీధర్బాబు సార్ కలవాలంటే ముందటున్న ఆయన చుట్టూ ఉన్న అనుచరులను దాటేసే వరకే మాకు పొద్దు పోతుంది. అప్పటి వరకు సార్ వెళ్ళిపోతాడు. ఆ దిగినోళ్ళే ఫోటోలు దిగుడు, ఆ ఇన్స్టాగ్రామ్లలో రీల్స్లో పెట్టుకునే దానికి వాళ్ళు లీడర్లకే దొరుకుతలేదు ఛాన్స్. ఇక మాస్ అంటే పేదోళ్ళకు సామాన్య ప్రజలకి ఏడ దొరుకుతుంది. ఇప్పుడు రోడ్డుకు ఇచ్చిన కాంట్రాక్టర్లో మీకు తెలిసినది ఏంది అసలు? రోడ్డు లేకముందే రోడ్ వేసిండ్లు, రోడ్డు వీకిండ్లు, ఉన్న రోడ్డు వీకిండ్లు. మాకు చిన్న పొక్క కూడా లేకుంటే గారపల్లికి మేము 2 నిమిషాలలో పోయేటోళ్ళం. మాకు ఉన్న రోడ్డును తీసేసి ఉన్న దాని గురించి ఆశపడితే లేనిది ఏదో తగినట్టు అయింది మా పరిస్థితి. ఇంత ఘోరం అంటే చెప్పు. ఐటీ మినిస్టర్ ఉన్నాడు అండి, మా సారు మా ఎమ్మెల్యే. ఓకే, కానీ కనీసము ఈ రోడ్డును పట్టించుకోమనండి. ఎక్కడో కదా తెనవాడ కదా. ఓకే, మా ఇల్లు పెద్ద ఇల్లు ఉన్నదండి, మేము పరిరపుకుంటున్నాం. నువ్వు అజయ్ తండవు కదా, ఏం చేస్తలేవు? ప్రజెంట్ ఇది పబ్లిక్ టాక్. సో మరి రోడ్డు గురించి మరి దీన్ని మరమ్మతులు ఏమైనా చేసే ప్రయత్నం చేస్తారా ఏంది? ఒకసారి గవర్నమెంట్ దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలకు ఇబ్బంది లేకుండా చూసే ప్రయత్నం చేయాలని చెప్పి గిన్నిస్ గ్లోబల్ నుంచి మీకు చెప్పడం జరుగుతుంది. జై హింద్.